మీకు మీ కుటుంబ సభ్యులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మంజుల రఘునాథ్ రెడ్డి, చందానగర్ కార్పొరేటర్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్. సామాన్యులకు సైతం సినీ ఇండస్ట్రీలో వెళ్ళాలి అంటే ఎన్నో ఫైరవీలతో ముందుకెళ్ళడం జరుగుతుంది. కానీ సిద్దిపేటకు చెందినటువంటి సంపూర్ణేష్ బాబు తన చిన్న జీవితంలో కూడా ఇటు తెలుగు రాష్ట్రాల్లో ఒక మంచి పేరు తెచ్చుకున్నటువంటి ఘనత సంపూర్ణేష్ బాబుకే దక్కుతుందని చెప్పవచ్చు. అందులో భాగంగానే గతంలో 2023కి సంబంధించి అనుభవాలు ఎలా ఉన్నాయి, 2024లో ఎటువంటి స్ఫూర్తితో ముందుకెళ్తారనే అంశంపైన మాట్లాడడానికి సంపూర్ణేష్ బాబుతో మనం ఉన్నాం. సార్ చెప్పండి, ఎటువంటి వ్యూహంతో ముందుకెళ్తారు, భవిష్యత్తు తరాలకు మీరు ఎట్లా స్ఫూర్తిగా ఉండబోతున్నారు? భయ్య, ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. మనకు 2023 అంటే మార్టిన్ లూథర్ కింగ్ అనే సినిమా మంచి ఓటీటీలో బాగా నడుస్తుంది, మంచి మెసేజ్ ఓరియంట్ సినిమా. అలాగే 24 అంటే సోదర అనే ఒక మూవీ రిలీజ్కి ఉంది. నేను సంజయ్ అనే అన్నదమ్ములుగా దాంట్లో మెయిన్ ప్రధాన పాత్రగా బాబుమోహన్ గారు ఇంకా చాలామంది ఆర్టిస్టులు చేశారు. ఆ సినిమాతో 2024లో ముందుకు రాబోతున్నా. అలాగే ఇంకో 2 సినిమాలు జరుగుతున్నాయి. ఇంకో కొత్త సినిమా కూడా స్టార్ట్ అయ్యేది ఉంది ఫిబ్రవరిలో. దాని అప్డేట్ తర్వాత ఇస్తా. అంటే 2023కి సంబంధించి గతంలో మీ యొక్క అనుభవాలు ఎలా ఉండేది, 24లో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? అంటే ప్రతి ఒక్కరూ అనుకుంటారు ఇయర్కు లైఫ్ చేంజ్ అవ్వాలని, బట్ నేను కూడా అలాగే కోరుకుంటున్నా. మనకంటే 23లో 2 సినిమాలు రిలీజ్ అయినాయి. ఒకటి అనుకున్నంత విజయం సాధించలేదు, బట్ మార్టిన్ లూథర్ కింగ్ మాత్రం ఓటీటీలో మంచి ఆనందాన్ని ఇచ్చింది. అంటే ఒక డిఫరెంట్ క్యారెక్టర్, ఒక ఓటును ఎలా వినియోగించుకోవాలని ఒక గొప్ప కాన్సెప్ట్తో తీసినటువంటి సినిమా. అంటే సినీ ఇండస్ట్రీకి పరిచయం చేసే వ్యక్తుల్లో మీరు కూడా సామాన్యులకి సైతం ఒక మంచి భవిష్యత్తు ఇచ్చినారని చెప్పి సమాచారం ఉంది. ఆ విషయంలో మీరు ఎలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు సార్? అయ్యో అదేం లేదు, ఎవరన్నా మామూలుగా ఎవరన్నా మనకు తెలిసిన వాళ్ళు, మన వాళ్ళు ఎవరన్నా మాకు నటించాలని అవకాశం ఉన్నది సార్, ఏదైనా ఉంటే చెప్పండి అన్నప్పుడు అది అన్నీ కుదిరి ఆ టైంకి మనకు గుర్తుండి వాళ్ళు బాగా పర్ఫార్మెన్స్ చేయగలిగితే 100% నా సినిమా కాకపోయినా ఏ సినిమాలోనైనా ఛాన్సులు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే సంపూర్ణేష్ బాబును ఒక స్ఫూర్తిగా తీసుకొని ఒక సాదాసీదా జీవితంని గడుపుతూ ముందుకెళ్తున్నారు కదా, అంటే భవిష్యత్తులో ఎటువంటి వారికి మీరు అంటే అవకాశం ఇచ్చే అవకాశం ఉందని చెప్పవచ్చు? అంటే నేను ఇస్తా అవకాశం అనేది నేనేం ఖచ్చితంగా చెప్పలేనండి. ప్రయత్నం మాత్రం ఎవరిది వాళ్ళు గట్టిగా చేసుకోవాలి. అంటే న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా సిద్దిపేట జిల్లా ప్రజలతో పాటు తెలుగు రాష్ట్రాల ప్రజలకు మీరు ఏం చెప్తారు సార్? ఇంకేం చెప్తాం, మనకు ఆ సిద్దిపేట గురించి అంతా రాష్ట్ర వ్యాప్తంగా 2 రాష్ట్రాలకు తెలిసినటువంటి విషయమే. బట్ 2 రాష్ట్రాల ప్రజలకు ఆల్మోస్ట్ అందరి హీరోల అభిమానులకు టోటల్ ప్రజలందరికీ మనం చెప్పేది ఏంటి, ఈరోజు చెప్పాల్సింది మాత్రం హ్యాపీ న్యూ ఇయర్, అంతకంటే ఎక్కువ ఏం లేదు. అంటే సోదరి సినిమాతో మీరు వస్తున్నట్టు తెలుస్తుంది కదా, ఆ సినిమా ఎటువంటి స్ఫూర్తిని ఇవ్వబోతుంది భవిష్యత్తు తరాలకు? మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ డ్రామా అండి, కామెడీతోటి కూడుకున్నటువంటి మంచి సెంటిమెంటు, ఒక ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా. అది బాగుంటుంది, అందరు సకుటుంబం కూర్చొని చూడవలసినటువంటి సినిమా. ఓకే, థ్యాంక్ యూ. రైట్. అంటే సామాన్యులకు సైతం ఇది సినీ ఇండస్ట్రీ అనేది ఒక వరం లాంటిది. ఎందుకంటే చిన్న పెద్ద తేడాలు కాకుండా అందరికి మంచి భవిష్యత్తు ఇచ్చేది ఇండస్ట్రీ కాబట్టి, ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని మంచి భవిష్యత్తు ఉంటే ఇటువంటి ఇండస్ట్రీలోకి వచ్చి మంచి తరానికి ఉండాలి అని చెప్పి నూతన సంవత్సర వేడుకల సందర్భంగా 2024కి సంబంధించి అందరికి కూడా శుభాకాంక్షలు తెలియడం జరిగింది. కెమెరామెన్ ఎల్లవరితో మహేష్, RTV, ఉమ్మడి మెదక్ జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.